వెల్కమ్ టు 99 టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పారా లేకపోతే నోస్ట్రాడమస్ చెప్పాడో తెలియదు కానీ 2026 జనవరి 15 లోపలే భీకరమైన యుద్ధాలకి ప్లాట్ఫామ్ తయారు కాబోతోంది అనేది నిజం కాబోతోంది. వాళ్ళిద్దరూ చెప్పింది జరగటం అనేది కాకతాళీయం అనుకునే వాళ్ళు ఉన్నారు, లేదు కాలజ్ఞాన బ్రహ్మలు కాబట్టి వాళ్ళు చెప్పింది జరుగుతుందని అనుకునే వాళ్ళు ఉన్నారు. నిన్న చూసాం ట్రంప్ తెంపరితనంతో లేదా ట్రంపరితనంతో చేసిన ప్రకటన, వెనిజులాలో ఉన్న చమురుల నిల్వలన్నీ తామేవట. ఇలాంటి ప్రపంచ బందిపోట్లు తయారవుతున్న వేళ మరి మూడో ప్రపంచ యుద్ధానికి ఏమన్నా దారితీసే పరిస్థితులు ఏర్పడుతున్నాయా? ఎందుకంటే వరుస వెంబడి ఆ ఆయిల్ నౌకల్ని సీజ్ చేసుకోవటం, అవి రష్యా అనే నెపంతో ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో, అండ్ సబ్సీక్వెంట్గా ఇప్పుడు నిన్న రాత్రి జరిగిన డెవలప్మెంట్ ఎలా అవుతాయి? ఒక దేశంలోని చమురు నిల్వలు అమెరికా ఎలా అవుతాయి? రేపు పొద్దున ట్రంప్కి ఫలానా ఆస్ట్రేలియాలో ఉన్న సిడ్నీ నగరంలో ఉన్న ఒక బహుళ అంతస్తుల భవనం నచ్చితే అది అమెరికాదని ప్రకటించుకుంటాడా? ఏంటి తెంపరితనమా ట్రంపరితనమా? దీని మీద సమగ్రంగా విశ్లేషించడానికి మనతో ఉన్నారు కల్నల్ వివి రావు గారు, రిటైర్డ్ ఆర్మీ అధికారి. నమస్కారం కల్నల్ వివి రావు గారు. అలాగే పాపారావు గారు, పొలిటికల్ అనలిస్ట్, అండ్ ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్. అందరికీ నమస్తే అండి. టు స్టార్ట్ విత్ కల్నల్ వివి రావు గారు, ఏంటి సార్ ఇది? అంటే ఆయన కన్నేస్తే అవతలవాడు డ్రగ్ కార్టెల్ చీఫ్, మాఫియా, వెంబడేవాడిని కిడ్నాప్ చేయటం, తీసుకొచ్చేయటం, సీల్స్ని దించడం, పైనుంచి విమానాలు హెలికాప్టర్ల నుంచి జారవిడిచి ఆ భవనాలు చుట్టుముట్టి దిగ్బంధనం చేసి క్యూబాలను చంపేసి మరీ ఎత్తుకు రావటం. దేనికి ఇది ఇండికేషన్? కల్నల్ వివి రావు గారు. ప్రెసిడెంట్ తీసుకున్న డెసిషన్ అనుకోకూడదండి, ఎందుకంటే ఇది ప్రిపరేషన్స్ దాదాపు 5-6 ఏళ్ల నుంచి నడుస్తున్నాయి. ఇది అమెరికా అన్నది పాలసీస్ మీద, థింక్ ట్యాంక్స్ ఒపీనియన్స్ మీద, వీటి మీద నడుస్తుంది. ఏదో యథాలాపంగా యాదృచ్ఛికంగా ఒక ఇండివిజువల్ తీసుకునే నిర్ణయం కాదని ఎప్పటి నుంచో నడుస్తుంది. ఎందుకంటే ఆయిల్ రిజర్వ్స్, వాళ్ళు దేశంలో ఉన్న ఆయిల్ రిజర్వ్స్ వాళ్ళు దాచుకోవాలి, బయట ఉన్న ఆయిల్ రిజర్వ్స్ తక్కువ రేటుకు కొని వాడుకోవాలి. పెట్రోల్ డాలర్ అంటే ఏదైతే పెట్రోలియం ప్రపంచంలో ఎవరు కొంటున్నా కానీ దానికి డాలర్ రూపేణా పే చేయాలి. అప్పుడే అమెరికాకి ఆర్థిక శక్తి పెరుగుతుంది. ఈ విధంగా వాళ్ళు ఎప్పటి నుంచో ప్లాన్లో ఉన్నారు. అయితే ఈ మధ్యన స్పీడ్ అందుకుంది బాగా. ఆ స్పీడ్ అందుకోవడంలో కొంచెం తప్పటడుగులు కూడా వేస్తున్నట్టు మనం అనుకోవచ్చు. అది పరిస్థితి. ఇప్పుడు వెనెజులా ప్రెసిడెంట్ని అన్నది ఎలక్షన్స్ తర్వాత ఆయనకి నిజంగా బహుమతి ఉన్నదా అన్నది లేదు, డౌటే. ఎందుకంటే ఎలక్షన్స్ కొంచెం పార్షియల్గానే జరుగుతాయి ఇటువంటి క్యారిబియన్ అండ్ సౌత్ అమెరికన్ కంట్రీస్లో. అపోజిషన్ కూడా చాలా విపరీతంగానే ఉంది. అక్కడ కూడా ప్రజలు బయటకు వచ్చారు. ఆయన్ని వెనెజులా ప్రెసిడెంట్ని పికప్ చేసిన తర్వాత ప్రజలు బయటకు రావడం జరిగింది. సో ఆ విధంగా ఏంటంటే మరీ అంత అనుకున్నంత కాదు, కానీ కొంతవరకు తప్పటడుగులు కూడా ఇస్తున్నారు. ఎందుకంటే ఆ మన్రో డాక్టర్ని ఎప్పుడో దాదాపు 200 ఏళ్ల క్రితం ప్రతిపాదించింది. వెస్టర్న్ హెమిస్ఫియర్ అంతా మా ఇన్ఫ్లుయెన్స్లో ఉండాలి, మేము మిగతా యూరోపియన్ యూనియన్, ఆఫ్రికా, ఏషియాకి రాము అన్నది మళ్ళీ ప్రతిపాదించి గ్రీన్లాండ్ కూడా మేము తీసుకుంటాం, అలాగే కొలంబియా, మెక్సికోను కూడా వార్నింగ్ ఇస్తున్నాం, డ్రగ్స్ రాకూడదు, మాకు ఆయిల్ రిజర్వ్స్ అంటే మొత్తం అమెరికా, నార్త్ అమెరికా అండ్ సౌత్ అమెరికా మా కంట్రోల్లో ఉండాలి, రిసోర్సెస్ అన్నీ మాకు కావాలి, ఇంక్లూడింగ్ కెనడాను కూడా కలుపుకోవాలన్న ఒక 51st స్టేట్ కింద లెక్క పెట్టవాలని చూశారు. సో ఆ విధంగా ఎక్స్పాన్షనిజం ఉంటుందండి. ప్రతి దేశానికి ఏదైతే ఎకనామిక్ పవర్ హౌస్ అవుతుందో దానికి ఒక ఎక్స్పాన్షనిస్ట్ వ్యూ వస్తుంది. ఎందుకంటే దానికి ఇంకా రిసోర్సెస్ కావాలి. ఆ రిసోర్సెస్ కోసం ఇటువంటివన్నీ చేస్తుంది. అలాగే నెక్స్ట్ ఇన్ టార్గెట్ ఇరాన్ ఉంది. ఎందుకంటే మిడిల్ ఈస్ట్లో కేవలం ఒక్కటే దేశం వాళ్ళ మాటలు వినది, అది ఇరాన్. కొంతవరకు యెమెన్ కూడా వినకపోయినా కానీ అది నిజంగా ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. అందుకని చెప్పి ఇరాన్లో రెజ్యూమ్ చేంజ్ చేస్తే అక్కడ అనుకూల గవర్నమెంట్ వస్తుంది. ఇటు పాకిస్తాన్ ఎలాగా అనుకూలంగా ఏ గేమ్ ఆడమంటే ఆ గేమ్ ఆడుతుంది. సో సౌత్ ఏషియా వరకు వాళ్ళ రూల్ చెల్లుబాటు అవుతుంది. అయితే మధ్యలో ఇండియా ఉంటుంది. ఇండియా ఒక్కటి స్వతంత్రంగా ఉండి ఎవరి మాటలు వినిపించుకోవడం. అందుకని చెప్పి మన మీద టారిఫ్స్ చేయడం, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయకపోవడం, లేకపోతే హై ఎక్స్పెన్సివ్ ఎక్విప్మెంట్ అమ్మాలని చూడటం, ఇటువంటివన్నీ, లేకపోతే మనకున్న పాపులేషన్ చూసి
వాళ్ళకున్న అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ అన్ని మన మీద డంప్ చేయాలని చూడటం, ఇది బహుశా న్యాచురల్ అనుకుంటారు. అయితే నెక్స్ట్ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా వచ్చింది. ఆ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా తర్వాత చైనా ఇప్పుడు ప్రపంచానికి నేనే సెంటర్ అనుకుంటుంది. ఆ విధంగా దాదాపు 100 ఏళ్ళు కష్టపడ్డా కానీ లాస్ట్ 75 yearsలో తిరుగులేని శక్తి కింద వాళ్ళు కూడా ఎదుగుతున్నారు. కమ్యూనిస్ట్ గవర్నమెంట్ కాబట్టి వాళ్ళు ఫాస్ట్గా ఎదుగుతారు. మనది డెమోక్రసీ కాబట్టి చాలా స్లో. డెమోక్రసీతో పాటు మన క్యాస్ట్ సిస్టము, తర్వాత రిజర్వేషన్స్, తర్వాత మెరిట్కి విలువ ఇవ్వకపోవడం, లోకల్ పాలిటిక్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం, ఇవన్నీ మనని దిగజారుస్తూ ఉంటాయి. తర్వాత మనకి బ్రెయిన్ డ్రైన్ ఎక్కువ. మనం ఐఐటీస్, ఎన్ఐటీస్ వీటిల్లో లేకపోతే హయ్యర్ ఎడ్యుకేషన్ తీసుకున్న వాళ్ళంతా యాక్చువల్గా అమెరికా ఫండ్ చేయాలి. ఎందుకంటే అందరూ అమెరికా వెళ్ళిపోతారు, అక్కడ పనిచేస్తారు. కానీ మన ఇండియాలో మాత్రం సిఇఓస్ కావాలంటే, ఎయిర్ ఇండియా కావాలంటే సిఇఓ బయట నుంచి రావాలి, ఇండిగో సిఇఓ బయట నుంచి రావాలి, టాప్ టీమ్స్ అన్ని బయట నుంచి రావాలి. అలా అంటే ఏంటంటే మన దేశంలో మాత్రం ఫారినర్సే వచ్చి పరిపాలించాలి, అప్పుడు కానీ మనకి శాంతి దొరకదు. అది మన కెపాసిటీ. ఎంటర్ప్రెనర్షిప్ లేదు. దేశభక్తి అన్నది ఏంటంటే ఓన్లీ మనీ కోసం అన్నట్టుగా లోకల్ పొలిటిక్స్లో ఇన్వాల్వ్ అయిపోయి ఇక్కడికక్కడే మిగిలిపోతారు. ఇంకా మిగతా సౌత్ ఏషియన్ దేశాలు డెవలప్ అవ్వాలని చూస్తున్నాయి, చాలా వరకు సక్సెస్ఫుల్ అవుతున్నాయి. మయన్మార్ లాంటి కొంచెం వెనుకబడి ఉన్నాయి. వియత్నాం, మలేషియా, సింగపూర్ ఇవన్నీ బాగా అడ్వాన్స్ అయ్యాయి. ఇంకా ఆస్ట్రేలియా అంటారా, అది వెస్టర్న్ కంట్రీ అనుకోవచ్చు. ఓ విధంగా అలాగే నడుస్తుంది. ఇంకా రష్యా ఒకప్పుడు ప్రత్యామ్నాయ శక్తి కింద ఉండేది, అది ఇప్పుడు కూడా ప్రయత్నిస్తుంది. ఇప్పుడు ఏమవుతుందంటే మల్టీపోలార్ వరల్డ్ వస్తుంది. 1990sలో బైపోలార్ వరల్డ్ బ్రేక్ అయింది, యూనిపోలార్ వరల్డ్ అయింది, అది ఇప్పుడు మల్టీపోలార్ వరల్డ్ వస్తుంది. సో దీనివల్ల ఏంటంటే అమెరికాకి పవర్ ప్రొజెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. సెకండ్ ఏంటంటే వాళ్ళకి 33 బిలియన్ ట్రిలియన్స్ అన్నారు, ఇప్పుడు 38 trillions డెప్ట్ ఉంది. ఆ డెప్ట్ని 27 trillions లోపల, అంటే దాదాపు 1/3 కంటే తక్కువ తీసుకురాకపోతే వాళ్ళ ఎకానమీ రానున్న 2 ఏళ్లలో విచ్ఛిన్నమైపోతుంది. పెట్రోల్ డాలర్ డౌన్ అయిపోతుంది. అందువల్ల వాళ్ళకి ఎకనామిక్ పవర్ కూడా కావాలి, అంటే వాళ్ళ ఇండస్ట్రీస్ పనిచేయాలి. అంటే వాళ్ళకి ఎకనామిక్ పవర్ కావాలి కాబట్టి వెనిజులాని అటాక్ చేస్తారు. రేపు పొద్దున మరి కాస్త బలహీనంగా ఉన్న ఇంకో కంట్రీని అటాక్ చేస్తారు, లేకపోతే వాళ్ళని సవాల్ చేసే వాళ్ళ మీద డ్రగ్గిస్టులనే ముద్రేస్తారు. సరే, నికోలస్ మదురో ఏదో సచిలుడని ఇక్కడేమి సర్టిఫికెట్లు ఎవరు ఇవ్వట్లేదు, కానీ ఆ నెపం పెట్టుకుని దేశాన్ని కబళించే ప్రయత్నం చేయటాన్ని అంతర్జాతీయ చట్టాలు ఏ మేరకు అంగీకరిస్తాయి? అంతర్జాతీయ చట్టాలు అన్నవి ఏవీ లేవు. యాక్చువల్గా అవి పేపర్ మీద ఉన్నాయి తప్పితే కానీ యునైటెడ్ నేషన్స్ అన్నది మోస్ట్ డిఫరెంట్ ఆర్గనైజేషన్, ఎస్పెషల్లీ ఆఫ్టర్ 60s. ఇది ఇప్పుడే కాదు, అంతకుముందు ఆంగ్లేయులు మన దేశానికి వచ్చినప్పుడు కూడా ఏంటిది, ఎవరికైతే ఏ రాజుకైతే పిల్లలు లేరు వాళ్ళది డాక్ట్రిన్ ఆఫ్ లాస్ట్ పేరు మీద ఆ రాజ్యాన్ని లాగేసుకునేవారు. మీకు సంతతి లేదని చెప్పి మొత్తం రాజ్యాన్ని లాగేసుకునేవారు. కానీ ఇండిపెండెన్స్ ఇచ్చినప్పుడు మేము పాకిస్తాన్ని, ఇండియాని వేర్పాటు చేస్తున్నాం, బంగ్లాదేశ్ని వేర్పాటు చేస్తున్నాం, కానీ మళ్ళా ఇండిపెండెంట్ రాజులకి పవర్ ఇచ్చేసి వెళ్ళిపోతున్నాం అన్నారు. సో ఈ గేమ్స్ అన్ని ఎవరు పవర్లో ఉంటే వాళ్ళు వాడుతూనే ఉంటారు. మనం స్ట్రాంగ్ లేకపోతే, మన దేశం స్ట్రాంగ్గా లేకపోతే ఇవన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది. అది చెప్పండి. రైట్, ఒకసారి ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారి దగ్గరికి వెళ్దాం. సార్, అరౌండ్ 30 to 50 million barrels ఆఫ్ క్రూడ్ ఆయిల్ దీన్ని మేము తీసుకుపోతాం అంటే